దాల్ పంప్కిన్ సూప్. వావ్! సో సూప్లో ఎక్కువ మనము పంప్కిన్ యూస్ చేస్తుంటాం గుమ్మడికాయ, ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. బట్ దాల్ ఇంక్లూడ్ చేయడం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దాల్ అంటే చక్కగా ఉడికించి స్మాష్ చేసి తీసుకొచ్చేసాను. లేదు, దాని వాటర్ తెచ్చాను, దాల్ వాటర్. ఓకే, సో సూపర్, కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట. ఎస్, పంప్కిన్ కూడా నువ్వు ఆల్రెడీ బాయిల్ చేసి తెచ్చాను. కొద్దిగా స్పైసెస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సూప్లో, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ మిక్స్ చేస్తున్నావు అంతేనా? సౌత్ ఇండియన్ టైప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సౌత్ ఇండియన్స్కి కొంచెం స్పైస్ తగిలితేనే ఏదైనా కొంచెం ఇంటెక్ బాగుంటుంది. కరెక్ట్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. స్పూన్ ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ ఆ తర్వాత హోల్ స్పైసెస్. వావ్, సూప్లో హోల్ స్పైసెస్. మామూలుగా సూప్ అంటే కొంచెం బ్లాండ్గా చేసుకుంటూ ఉంటాము, బట్ స్పైసెస్ అంటే కొంచెం టేస్టీగా అలా సౌత్ ఇండియన్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఎవరికైతే బాగా జలుబు చేస్తుందో వాళ్ళు కూడా ఇలాంటి కొంచెం స్పైసీగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా తరిగి తీసుకొచ్చా ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ పచ్చిమిర్చి, సో కొంచెం స్పైసీగా ఉండాలని కొద్దిగా ఎక్కువ చిల్లీస్ యాడ్ చేసావు. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొక స్పూన్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్. సో యూజువల్గా మనం కర్రీకి ఎలా యూస్ చేస్తామో అలా యూస్ చేయాలి. ఓకే, తర్వాత మిరియాల పొడి, కొంచెం కారం, తర్వాత కొంచెం ఉప్పు కూడా. ఓకే, సో పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, పంప్కిన్ కూడా వేస్తున్నాను. సో కొంచెం మనం స్మాష్ కూడా చేయొచ్చు. స్మాష్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం సూప్ అన్నాం కాబట్టి చాలా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. దాల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో చక్కగా దాల్ ఏమంటారు కుక్కర్లో ఉడికించి అది తీసుకొచ్చి కొంచెం దాల్ కూడా కొంచెం దాల్ కూడా, ఇది ఎర్రకంది పప్పు, సో కొంచెం ఉడికించి అందులో కొంచెం దాల్ కూడా యాడ్ చేశాను. ఓకే, సో కొంచెం కన్సిస్టెన్సీ కూడా సూప్స్ కి అలాగా థిక్ గా ఉన్నా కూడా ఇష్టపడుతుంటారు. అవును, చాలా మంది తినే కాకుండా కొందరికి థిక్ గా ఉంటే కూడా చాలా ఇష్టపడతారు. ఓకే, నెక్స్ట్ ఇది వెజిటేబుల్ స్టాక్. మనం ఇంకా థిన్గా కావాలంటే ఇంకొన్ని వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ కొద్దిగా థిన్గానే కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. ఓకే, ఎస్, మనం పంప్కిన్ సూప్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసావు. సో నైట్ టైం తీసుకోవచ్చా, ఎందుకంటే కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కదా, అసిడిటీ అలాగా. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఇది ఎవరు తీసుకోవాలంటే ఎవరికైతే ఎక్కువగా జలుబు లేదంటే ఇన్ఫెక్షన్స్, అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి వింటర్ సీజన్లో తప్పకుండా ఇలాంటి కొంచెం స్పైసీగా ఉన్నది తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇందులో మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి సో కొంచెం డైజెషన్ ఇష్యూని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో గ్యాస్ట్రిక్ ఇష్యూ అంటే ఏం ఉండదు దీనివల్ల. ఓకే, సూపర్, అయితే ఒక మెడిసినల్ వాల్యూ ఉన్న సూప్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే పల్లవి, సో ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చా? ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే లాస్యా, దాల్ పంప్కిన్ సూప్ రెడీ అయిపోయింది.
దాల్ పంకిన్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దాల్ పంకిన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు 1 కప్పు, గుమ్మడి ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, వెజ్ స్టాక్ తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెబ్బలు 2. దాల్ పంకిన్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె పోసి మసాలా దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, తగినంత ఉప్పు, ఉడికించిన గుమ్మడి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన ఎర్ర కందిపప్పు, వెజ్ స్టాక్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ దాల్ పంకిన్ సూప్ రెడీ.